రేయ్ అటు చూడరా, ఫిగర్ కత్తిలాగా ఉంది. ఏ ఆగు, ఏ ఆగు, ఆగవే, ఏయ్ ఆగు, ఆగవే. ఎవరా మీరు? హలో, ఎవరు నువ్వు? నన్ను బావా అంటున్నావు? ఎవరమ్మా నువ్వు? సారీ అండి, ఎవరో రౌడీలు ఒంటరిగా వస్తుంటే నా వెంట పడ్డారు. అందుకే ఏం చేయాలో తెలియక వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని బావా అన్నాను. సారీ. ఎక్కడుంటావు నువ్వు? ఇక్కడ పక్కనే అనాథాశ్రమం ఉండేది, అది క్లోజ్ చేశారు. ఎక్కడుండాలో తెలియక ఇలా వెళ్తుండగా. నీకెవరు లేరా? ఎవరూ లేరండి, నేను అనాథని. ఫ్రెండ్స్ గాని? ఎవరూ లేరు. ఇప్పుడేం చేద్దాంరా? ఏం చేద్దాం అదే ఆలోచిస్తున్నారా? సరే, ఓ పంచే, మీ ఇంటికి తీసుకెళ్ళు. మీ అమ్మ నాన్నకి పరిచయం చేయి, అక్కడ ఉంచేసి రేపు ఉదయం ఏదో హాస్టల్లో జాయిన్ చేద్దాం. ఇదిగో అమ్మాయి, నీకేం ప్రాబ్లం లేదు, వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, అక్కడ ఉండు. రేపు ఉదయం ఏదో హాస్టల్లో జాయిన్ చేస్తాను, ఓకే? రై, తీసుకెళ్ళరా. సరే, ఓకేనా? అయ్యో, నామతి మరుపు మండా, మర్చిపోయానండి. మన అబ్బాయి పెళ్లి సంబంధం గురించి అని పంతులు గారి దగ్గరికి వెళ్ళమన్నాను, వెళ్ళారా? లేదే, వెళ్ళాలి. ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాను. మా అమ్మ నాన్న. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్, నా పేరు శైలు. అమ్మాయి పద్ధతిగా ఉందండి. ఏమా, కాఫీ తాగుతావా? ఇవ్వవే, కాఫీ ఇవ్వు. లోపలికి తీసుకెళ్లి భోజనం కూడా పెట్టు. ఆ తర్వాత నీ కొడుక్కిచ్చి కోడల్ని కూడా చేసుకో. జ్ఞానం లేకపోతే సరే. వెళ్ళా, లోపలికి వెళ్ళా. ఆహా, ఆ అమ్మాయికేంటి బాగానే ఉందిగా. కోడలైతే తప్పేంటి? ఈయన చేదస్తాం, నువ్వేం పట్టించుకోకమ్మా. ఎవరమ్మా నువ్వు? మావా, నీకెలా పరిచయం? నీకు ముందు వెనక ఎవరైనా ఉన్నారా? అదేనమ్మా, అమ్మా నాన్న ఉన్నారా? నాకు అమ్మా నాన్న ఎవరూ లేరండి. చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి అనాథాశ్రమంలోనే పెరిగాను. ఇక్కడే పక్కనే ఆశ్రమంలోనే ఉంటాను. ఓ అలాగా. సరే, లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు. యాగం తాలూకు యోగం. ఎవరై ఉంటారబ్బా? రే, తలుపు తీయచ్చుగా, తలుపు కొడుతుంటే. ఓ, బ్యాంకులో బ్యాలెన్స్ లేదు. తలుపు తీయడానికి బ్యాంకు బ్యాలెన్స్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఉంది సంబంధం, దానికి బంధం చాలా ఉంది. వచ్చింది ఓనర్ అయితే. అబ్బో, ఓనరా అయితే నేను తిను. ఓ పని వెనక లాభం నష్టం రెండూ ఉంటాయి. ఒకవేళ వచ్చింది ఆ ఓనర్ కూతురు అయితే. అబ్బో, లంగిరి చింగిడి అయితే నేనే డోర్ తీస్తా. రై, ఏంట్రా అలా అరిచావు? పెద్ద పుల్లుని చూసినాడు. ఏంటి ఇలా వచ్చావు? డాడీ మిమ్మల్ని రెంట్ అడగమన్నారు. అవునా? కరెంట్ ఎంత ముందే పోయిందిగా. నేను అడిగింది కరెంట్ కాదు, రెంట్ గురించి. అయినా వాడు చెప్పింది ఇంట్లో కరెంట్ గురించి కాదు, వాడు ఒంట్లో కరెంట్ గురించి. అయినా నేను చూడగానే పోయింది. ఏందమ్మా, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుందేంటి? రెంట్ అడుగుతున్నాను డాడీ. అలా గోకి గోకి అడిగితే ఎవరు? గీకి గీకి అడగాలి. ఏరా, అద్దె గట్టి 6 వారాలు అయింది, నెల దాటి 2 వారాలు అయింది. అద్దె గట్టలేని వాళ్ళు వాళ్ళనేం పోషిస్తారా మీరు? ఆయన్ని మేం పోషించడం ఎందుకండి, ఆయన చాలా బిజీ కదా. రేయ్, ఆలి అంటే సినిమా యాక్టర్ ఆలి కాదు, పెళ్ళాన్ని ఏం పోషిస్తావురా? అందుకేగా మీ అమ్మాయిని ట్రై చేస్తున్నాం. అదే సీరియస్ గా జాబ్ ట్రై చేస్తున్నాం అంకుల్. ఇలా చేస్తే మా ఆవిడ నన్ను ఫ్రై చేస్తది, కుదరదు. ఒకరోజు టైం ఇస్తున్నాను, అద్దె ఇచ్చావా సరే, లేదంటే ఇంటికి తాళం వేసేస్తాను. ఏంటమ్మా గోగుతున్నావు? ఆడికి అంత సీన్ లేదు, పద. రేయ్, ఆపరా బాబు, గోకింది చూడలేక చేస్తున్నాం. అబ్బో కుళ్ళు. అబ్బా అబ్బా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.